పారిశ్రామిక సంబంధించిన వాతావరణం పెరుగుతూ ఉంది. దాన్ని మీరు అడ్డుకోవద్దని చెప్తా ఉన్నాను. సరే, మీ హయాంలో మీరు చేసింది కావచ్చు, దానికి పదంతలు చేయాలనే ఆలోచన ఉండటం తప్ప, ముందుకు తీసుకెళ్లడం తప్ప, దానికి 100 సార్లు తీసుకెళ్లడం తప్ప 2034 వరకు 1 ట్రిలియన్ ఎకానమీ చేయాలి, $200 బిలియన్ ఒక విజన్ పెట్టుకొని ఒక్క అడుగు తర్వాత ఇంకో అడగటమే తప్ప అధ్యక్ష. ప్రజలందరూ కూడా చూస్తా ఉన్నారు. ఇది తప్ప. ఏదైనా మనం చెప్తున్నప్పుడు ఎవరైనా చిన్నపాటి విద్యార్థి కూడా అనుకుంటాడు, మేము ఈ ఇంటర్మీడియట్ చదువుకున్న తర్వాత ఎంబీబీఎస్ చదువుకోవాలన్నా, ఇంజనీర్ చదవాలన్నా, లేకుంటే బీకాన్ చదువుకొని సీఏ కావాలన్నా, లేకుంటే ఇతర చదువులు చదువుకొని ఏదో ఏదో లక్ష్యం పెట్టుకుంటారు అధ్యక్ష. నువ్వు పెట్టుకున్నప్పుడు నువ్వు ఎట్లా పెట్టుకున్నావా? నీకు ఇంకే రాలేదు, ఓ క్లాసే పాస్ కాలేదు, 2వ క్లాస్ పాస్ కాలేదు, 3వ క్లాస్ పాస్ కాలేదని నీరుగార్చే కార్యక్రమం చేస్తూ ప్రజల విశ్వాసాలను కూడా మరి వ్యంగ్యంగా మాట్లాడొద్దని మా గౌరవ శాసనసభ్యులు మరి కేటీఆర్ గారికి మేము మరొకసారి తెలియజేస్తా ఉన్నాం అధ్యక్ష. కేటీఆర్ గారు. సార్ నేను 10 నిమిషాలు మాట్లాడితే మంత్రులు 40 నిమిషాలు మాట్లాడుతారు. దయచేసి యూ హ్యావ్ టు కమ్ టు మై రెస్క్యూ సార్. మంత్రి గారు నాకు చాలా చక్కగా అనిపించింది అధ్యక్ష, చాలా బాగా మాట్లాడారు అధ్యక్ష. ఊకదంపుడు ఉపన్యాసం అంటే ఏదో 20 వరకు విన్నాను కానీ ఇప్పుడు చూశాను అధ్యక్ష. థ్యాంక్ యూ అధ్యక్ష. మంత్రి గారు అధ్యక్ష మాకు మిత్రుడు అధ్యక్ష. మాకు ఆ రోజు వారు ఇక్కడున్నారు, మేము అక్కడున్నాం, రోల్ రివర్సల్ అయింది. మీరు అక్కడున్నారు, మేము ఇక్కడున్నాం. దట్స్ నార్మల్ ఇన్ లైఫ్. మా బట్టి అన్న కానీ మా శ్రీధర్ అన్న అంటే నాకు వ్యక్తిగతంగా అభిమానం అధ్యక్ష. కాకపోతే వారు చాలా ఆవేశంగా చెప్పారు అధ్యక్ష, మేము 1 కోటి మందిని కోటీశ్వరులు చేసి తీరుతాం. చేయండి, మేము అబ్జెక్ట్ చేస్తున్నామా? కాకపోతే ప్రశ్నలు అడుగుతున్నాం వారి తరఫున. 1 కోటి మంది కోటీశ్వరులు అవుతే $100 ట్రిలియన్ అవుతుంది కదా అన్న. తప్ప శ్రీధర్ అన్నది మీరు 4 కాదు తప్పేసిండ్రేమో. గవర్నర్ ప్రసంగంలో $4 ట్రిలియన్ తప్పు చెప్పించిండ్రేమో, 100 ట్రిలియన్లు అని చెప్పించేది ఉండే. గవర్నర్ ప్రసంగంలో ఎట్లయితే ఐటీ నెంబర్స్ తప్పైనాయో ఇది కూడా తప్పైందేమో చూసుకోండి అని చెప్పిన. అది కూడా తప్పైనా గంత ఆవేశం ఎందుకు అధ్యక్ష? 1 కోటి మందిని కోటీశ్వరులు చేసుడు దేవుడు ఎరుగు అధ్యక్ష. ఈ బడ్జెట్లో ఎల్లుండి బట్టిగారు పెట్టే దానిలో నెలకు $2,500 ఇచ్చే మహాలక్ష్మి పథకం పెట్టండి అధ్యక్ష. కోటీశ్వరులు తర్వాత చేయండి, నెలకు $2,500 నా కథ కాదు అధ్యక్ష. 100 రోజుల్లో చేస్తామన్నారు అధ్యక్ష. 100 రోజుల్లో నెలకు $2,500 ఇస్తామన్నారు. మరి దగ్గర 800 రోజులు అయిపోయింది. ఇప్పుడన్నా నిలబెట్టుకోండి అని రాష్ట్రంలోని మహిళల తరఫున అడుగుతా ఉన్నాను అధ్యక్ష. మొదటి గవర్నర్ గారి ప్రసంగంలో, తమిళిసై గారి ప్రసంగంలో ఆ రోజు చెప్పించారు అధ్యక్ష. ఏమని? 1,00,000 కోట్లు వడ్డీ లేని రుణాలు ఇస్తాం, 1,00,000 కోట్లు ఇస్తాం వడ్డీ లేని రుణాలు అని చెప్పారు అధ్యక్ష.